ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగాంధ్ర 2025 కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు పేర్కొన్నారు. వార్తల వివరాలు: వైఎస్సార్ కడప జిల్లాలో మహానాడు 2వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, దీపం కింద కనెక్షన్లు ఇచ్చా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం, డాక్రా సంఘాలు పెట్టాం, సాధికారతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క అన్నదాతకు అండగా ఉంటాం. యాంత్రీకరణ, రుణాలు, సబ్సిడీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఆహారపు అలవాట్లు మారాయి. దీనివల్ల చాలా వరకు పంటలు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయిన నందమూరి తారక రామారావు 1923 మే 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం వంటి చిత్రాల్లో అన్ని పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆయన ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆయన సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒకానొక సందర్భంలో తెలుగు భాష గురించి ఆయన చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు విందాం. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్. అటువంటి మధురమైన భాషకు వారసులం మనం. తెలుగుదనం ఒక్కసారి వికసించిందా, పరిమళంతో పరిఢవిల్లుతుందా, తెలుగుదనం మూర్తిమంతంగా వెలిగిపోతుందా అన్నట్టుగా ఈ సభా వికాస విధానానికి, ఈ తెలుగుతనానికి వన్నె తెచ్చిన వారికి నా అభినందనం, శుభాభివందనం. నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటులు, దార్శనికత ఉన్న నాయకులు అని కొనియాడారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఒక స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, పార్వతీపురం మన్యం, అనంతపురం జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 21 జూన్ నాడు మనము వైజాగ్లో మన ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం. ఆ ఈవెంట్కి 5 లక్షల మంది ప్రత్యక్షంగా అక్కడ యోగా చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా నిర్వహించబోతున్నాం. మరి యోగా యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి మనిషి ఏ విధంగా శారీరకంగా, మానసికంగా ఉన్నతి చెందుతాడో మరి దాని యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు విభాగం శక్తి పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గ్రూపును నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి వాట్సాప్ గ్రూపు 7934385111 నంబర్పై పనిచేస్తుందన్నారు. శక్తి యాప్తో పాటు ఈ నెంబర్ను మహిళలు తమ ఫోన్లో భద్రపరచుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులలో లేదా భద్రతకు సంబంధించిన ఇతర అంశాలపై 24 గంటలు పనిచేసే ఈ నంబరుకు నేరుగా వాయిస్, వీడియో కాల్ లేదా మెసేజ్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనం తెలుపుతోంది. సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా భారత్ పాక్ యుద్దంలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన మేజర్ సోమనాథ్ శర్మ గురించి ఈరోజు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లో జన్మించిన మేజర్ సోమనాథ్ శర్మ ఫిబ్రవరి 22, 1942న కుమావూన్ రెజిమెంట్లో నియమితులయ్యారు. అది 1947 అక్టోబర్ 22 పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని గిరిజనులపై దురాక్రమణకు పాల్పడింది. దీనిని నిలువరించేందుకు మేజర్ సోమనాథ్ శర్మ నవంబర్ 3, 1947న కాశ్మీర్లోని బద్దాంలో పాకిస్తాన్ దళాలతో జరిగిన వీరోచిత పోరాటంలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు. మేజర్ జనరల్ అమర్నాథ్ శర్మ తన కుమారుడు తరపున భారతదేశపు మొట్టమొదటి పరమవీర చక్ర పురస్కారాన్ని అందుకున్నారు. తిరుమలకు వచ్చే మార్గాలలో పులుల సంచారాన్ని గుర్తించడంతో చర్యలు చేపట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె. శ్యామలరావు తెలిపారు. తిరుమలలో అటవీశాఖ వివిధ విభాగాల అధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అలిపిరి మెట్ల మార్గంలో అదనపు సిబ్బంది కేటాయింపు, తక్షణ దీర్ఘకాలిక చర్యల గురించి చర్చించారు. అలిపిరి మెట్ల మార్గంలో 7వ మైలురాయి నుంచి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తామని జె. శ్యామలరావు తెలిపారు. భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ ఆదేశించారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా, మండల స్థాయి అధికారులతో ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 0893293046 ఏర్పాటు చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కొండశిఖర గ్రామాల పరిస్థితిని గమనించి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారి జి. లక్ష్మి వివరిస్తూ, దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు విదర్భపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10వ తేదీన విశాఖపట్నంలో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రపతి ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగాంధ్ర 2025 కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.